కాట్రు శ్రీనివాసరావు గారు, కాట్రు శ్రీనివాసరావు గారు, కాట్రు శ్రీనివాసరావు గారు. రక్షించాల్సింది పోలీసులు వ్యవస్థగా. మరి ఆ పోలీసులే అరెస్ట్ చేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా? మనం ఎంతవరకు ప్రొటెక్షన్ ఇస్తాం? అసలు మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇది పోలీసులు ఆలోచించాల్సింది, పోలీసులు ఇవ్వాల్సింది. ఇప్పుడు మధ్యరాత్రులు వస్తాడా మీరు ఎఫ్ఐఆర్ ఇయడానికి పోండ్రా నా కొడకలారా అని మాట్లాడిన పోలీసు వ్యవస్థలో వీళ్ళకి ఎట్లా న్యాయం జరుగుద్ది? వీళ్ళు రసీదు ఇమ్మని రిసిప్ట్ ఇమ్మని అడిగారండి. రాష్ట్రంలో ఉన్న 16,800 గ్రామాల్లో ప్రతి గ్రామంలో మాలపేట ఉందిగా, ప్రతి గ్రామంలో శ్మశానం ఉంటదిగా. శ్మశానంలో నుంచి వెళ్ళటానికి కూడా ఒక కులాన్ని మాట్లాడలేకపోతే పీగన్నవరంలో ఎక్కడో ఒక గంట మన కులాలు మన 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 ఇంటి మీదుగా వెళ్తుంటే వెళ్ళొద్దు అని ఆపేస్తే పోలీసులు కేసు కూడా కట్టలేదంటయ్యా, వాళ్ళని అరెస్ట్ కూడా చేయలేదంటయ్యా. మరి మన ఊళ్ళో నా కొడుకుల్ని మనం ఎందుకు పంపించాలని రేపు కృష్ణా జిల్లాలోనో మచిలీపట్నంలోనో గుంటూరు జిల్లాలో అనుకుంటే మన తమ్ముళ్ళు మన కుటుంబ పరిస్థితి ఏంటమ్మా ఒకసారి ఆలోచించరా? 16,800 గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంటే మీరు కనుక నిమ్మకు నీరెత్తినట్టుంటే ఆ కుటుంబం కనుక మాకెందుకులే గొడవలు జరుగుతాయి అని ఉంటే మీరు మీ మౌనం 16,000 మంది గ్రామస్తుల్లో కుటుంబాల్లో దుర్మార్గకరమైన పరిస్థితిని తీసుకొస్తారు. ఈరోజు మేము అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడికి రావడానికి ఒక కారణం ఏంటి అంటే ఇది నీ సమస్య నా సమస్య కాదు, ఇది ఒక జాతి సమస్య. దీన్ని మనం ఏమనొద్దు, మనం ఎవరిని వాళ్ళని చంపేయమని మనవద్దు, ఉరిశిక్షేయమని మనం అనొద్దు. చట్టం ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించండి అంటే ఈ కుటుంబానికి భద్రత కల్పించండి అనేది ఒక ప్రధానమైన డిమాండ్ నా తరపు నుంచి. తప్ప ఇది ఎవరెవరైతే వాళ్ళని దాడి చేశారో మాల నా కొడకల్లారా ఇక్కడ నుంచి వెళ్తారా మీరని మాట్లాడారో వాళ్ళ అందరినీ శిక్షించమని కోరుతున్నా.